హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే నేను చెన్నైలో ఉన్నాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చి ఈవినింగ్ టైం అనమాట తీసింది. నేను అమ్మ విహాన్ అలా వాకింగ్కి వెళ్దామనేసి వచ్చాము అండ్ విహాన్ తన కుట్టి సైకిల్ కూడా తెచ్చాడనమాట. నేను మా అమ్మ చాలాసార్లు చెప్తూనే ఉన్నాము సైకిల్ తోలురా తోలు అంటే కూడా అస్సలు పెడల్ పైన అయితే కాలు పెట్టనే లేదు. ఇంకా అలానే వెళ్తున్నాడు. ఇంకా మా అమ్మ అయితే టైర్తో పక్కనైతే కూర్చునేసినారనమాట. సో ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చి జొన్న రొట్టెలు అనమాట. సో మాకు ఎప్పుడు జొన్న రొట్టెలు కావాలన్నా అసలు చెప్పాలంటే లోచన అనమాట. చాలాసార్లు లోచనే అనమాట జొన్న రొట్టెలు అడిగేది. అండ్ పక్కింటి ఆంటీ జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తారు అండ్ లోచనకి చాలా ఇష్టం. నార్మల్గా జొన్న రొట్టెలు అడిగితే చేసి పెట్టేసేవాళ్ళు ఆంటీ. బట్ ఈ టైం అయితే చేయకన్నా ఆంటీ నేను నేర్చుకోవాలి, ఫస్ట్ నుంచి మీరు ఎలా చేస్తారో నేను చూడాలి అని చెప్పాను కాబట్టి నేను వెళ్ళాకే స్టార్ట్ చేశారనమాట. ఆంటీ అయితే ఫస్ట్ పిండిలో అసలు సాల్ట్ కూడా వేయలేదనమాట. హాట్ వాటర్ని బాగా స్ప్రింకిల్ చేసుకుని అంటే పిండినంతా తడి చేసుకున్నారు. మనకి ఎంత కావాలో అంటే మనకి ఎంత సైజ్ జొన్న రొట్టెలు కావాలో అంత పిండి తీసి పక్కన పెట్టి నార్మల్ వాటర్తో బాగా మిక్స్ చేశారనమాట. ఆ తర్వాత ఫస్ట్ కింద పిండినంతా స్ప్రింకిల్ చేసి దానిపైన పిండి పెట్టి బాగా తట్టారు. ఎలా అంటే అసలు మనం తట్టుతూ ఉంటే అది రౌండ్గా తిరుగుతూ ఉన్నింది. అండ్ ఎప్పుడు కూడా మనం కాల్చుకునేటప్పుడు ఇలాగా వాటర్ మాత్రమే అప్లై చేయాలి బోత్ ద సైడ్ అండ్ హైలో ఉండాలి ఫ్లేమ్. అంటే దీంతో ఆయిల్ వేసుకోవచ్చా కావాలంటే? నెయ్యి కూడా వేయకూడదా? అది వేరే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అంటే వేస్తారే, దానికి నెయ్యి ఆయిల్ వేస్తారు. దీనికి నీళ్ళే. ఇప్పుడైతే తాత వచ్చారనమాట జొన్న రొట్టెలు చేసి చూపించడానికి. ఎందుకంటే తాత చాలా ఈజీ అన్నారు కాబట్టి. చెయ్యి మాట్లాడకుండా చేసి రొట్టెలు దానిపై నెయ్యి వేస్తాను ఏం మాట్లాడగా చూడు నవీన అంతే వేసేస్తాడు దాన్ని. చూడండి ఆంటీ, ఒక్కసారి చేసిన ఇంకొకసారి చేసేస్తే అది చేయలేమా? ఏమ్మా సూపర్గా వచ్చింది తాత. అయ్యో ఇది లేకుండా ఉంటే దాన్ని ఇటు అనుకోవచ్చు. అదే పీట మీద చేస్తే పీట మీద నుంచి చేతిలోకి తీసుకొని అది తిప్పి. అవునండి, చపాతీ బండ పైన చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. నువ్వు చూసుకో అట్లా తట్టేసినాక ఆ పిండి కింద ఉంటుంది కాబట్టి ఆడికి జరగమంటే ఆడికి జరుగుతుంది. అవును, ఇట్లా తిప్పుకొని ఇట్లా తిప్పేయటం. సరే తాత చేసేద్దాం ఈ టైం. గట్టి కదా మనకు తేలికి పెట్టంతా రావాలి. ఆ ఉంగరాలు అంత ఉండకూడదు చేతికి, అవి కుచ్చుకపోతాయి. పక్కన పెట్టుకోండి అట్లా అనుకొని అట్లా ముందు అరిచేత రొట్టె రావాలి. ముందు గుండు అని అన్నావు కదా, అట్లా రావాలి లైట్గా. అట్లా తిప్పితే మన చేయితోనే ముందు కూడా తిరగాల. లేదంటే కూడా వేడి నీళ్ళు పోసి ఇదే మరి కలుపుకొని మనం చపాతీ కలద చిన్న చిన్న పూరీలు అంత రుద్దుకోవచ్చు, నష్టం ఏం లేదు, చేసుకోవచ్చు. అయితే నీళ్ళతోనే రుద్దాలి దాన్ని. చెయ్యి తీయకూడదు, చేయితోనే తిరగాలి. అట్లా చేతులు తిప్పితే రాదు. చేతి బలం ఏమి అవసరం లేదు, దాన్ని అలవాటు అంతే. అది ఎంత చేతి బలం అవసరం లేదు దానికి. మెల్లగా
ఆంటీ చెప్పినట్టు మనం చేస్తూ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే సేమ్ చపాతీ లాగే హాట్ వాటర్తో ఫస్ట్ పిండి కొంచెం కలుపుకొని ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత ఉంట తీసుకొని లైట్గా నార్మల్ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని నీట్ చేయాలి. నాకైతే వేలు నొప్పులు వేసింది కానీ కరెక్ట్గా అయితే రాలేదు. చాలా ఇది పీట మీద చేసుకొని ఇటు తోసుకుంటే సులభంగా ఉంటుంది. పెద్దది చేయలేదు. చపాతీ పీట పెట్టుకొని చిన్న కర్ర పెట్టుకొని చపాతీ కర్ర పెట్టుకొని 4 రొట్టెలు బదులు 8 రొట్టెలు చేస్తాం, అంతే కదా. ఇది వచ్చి నేను మా అమ్మ అండ్ డాడీ విహాన్ అయితే పార్క్ వచ్చినాము. ఎంట్రన్స్లోనే మొక్కజొన్న అయితే తీసుకుంటూ తింటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మసాలా బొరుగులు అనమాట. నేను ఎప్పుడు పార్క్ వచ్చినా మొక్కజొన్న మసాలా బొరుగులు అయితే మస్ట్ అనమాట, అదైతే తినేస్తాను. అండ్ ఆ తర్వాత విహాను మా డాడీ అయితే పక్కనకి వెళ్ళాడనమాట అక్కడ ఆడుకోవడానికి. అంటే మా డాడీ ఆడిపిస్తున్నాడు అనమాట విహాన్ని. ఎందుకంటే తన్ని కింద వదిలేస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, మట్టి అంతా ఇసిరేస్తున్నాడు కాబట్టి ఒక చోట అయితే అస్సలు ఉండడు. కాబట్టి మా డాడీ అయితే ఆడిపిస్తున్నారు. తనేమో ఒక బుల్లెట్లో కూర్చున్న ఫీలింగ్తో ఆ బుల్లెట్ సౌండ్ అంతా వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా పక్కనే అంటే ఎదురులోనే రిలయన్స్ ఉన్నింది. సో కొనే ఐడియా అయితే ఏం లేదు, బట్ అక్కడ వెళ్ళి చూద్దాం ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉంటుంది కదా. అండ్ ఏ రిలయన్స్కి వెళ్ళినా విహాన్కైతే తెలిసిపోతుంది అనమాట యోగట్ ఎక్కడ ఉంటుంది అనేసి. సో ఫస్ట్ అయితే తను వెళ్ళాడనమాట, వెళ్ళి యోగట్ అయితే తీసుకున్నాడు. ఇంకా అమ్మ అయితే ఏదైనా స్నాక్స్ నువ్వు కూడా తీసుకో అనేసి అంటే సరే ఓకే. చాలా ఇయర్స్ అయిందనమాట బ్రిటానియా కేక్ అలాంటివి అంతా తిని. సో ఇప్పుడైతే ఇంకా డిఫరెంట్ కంపెనీది అంతా వచ్చింది కదా. సరే ఓకే తీసి చూద్దాం, టేస్ట్ చూద్దాం అనేసి ఇంకా యూనిబిక్ కేక్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకేదేదో తీసుకున్నాను, బట్ చాలా అంటే నాకు ఫస్ట్ టైం అనమాట ఆ కంపెనీ నేమ్ అంతా వినడము. అండ్ నేను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ వన్ అయితే పిక్ చేయను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పెట్టేవన్నీ తొందరలో ఎక్స్పైర్ అయ్యేదే పెడతారు. అండ్ ఎప్పుడు కానీ లాస్ట్లో ఉండేది పిక్ చేసుకుంటా, ఎందుకంటే అది వచ్చి కొంచెం ఎక్స్పైర్ డేట్ వచ్చి ఎక్కువ రోజులు ఉంటుంది. నాకు తెలిసి అందరూ అలానే చేస్తారు అనుకుంటా. కాబట్టి నేను ఒక్కొక్కటి వెనకాల ఎక్స్పైర్ డేట్ చూసి అయితే కొంటున్నాను అనమాట. అన్నీ చేస్తున్నాను. వద్దు నాకు పెట్టేస్తాను. మేము వెళ్ళిన రోజైతే ఆఫర్స్ చాలా ఉన్నాయి, బై 1 get 1 ఫ్రీ అనేసి. బట్ నాకేమనిపించిందంటే ఒక సింగిల్ది కాస్ట్ ఎక్కువ పెట్టేసి ఇంకా బై 1 get 1 అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక సింగిల్ టంబ్లరే ఒక 100 రూపీస్ లేకపోతే 150 రూపీస్ ఉన్నింది కాబట్టి నాకైతే కొంచెం ఎక్కువగా అనిపించింది కాస్ట్. అండ్ బయట వచ్చి చూస్తే ఆనియన్ సమోసా అమ్ముతున్నారు. ఇంకా అది కూడా కొనేసామన్నమాట, ఎందుకంటే నాకు ఆనియన్ సమోసా చాలా ఇష్టము. అండ్ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఓకే. అండ్ విహాన్కైతే ఇప్పుడు యోగట్ అస్సలు ఇవ్వడం లేదనమాట. దాంతో ఎక్కువ ఏదో కలర్స్ కెమికల్స్ ఏదో యాడ్ చేస్తానని చెప్తున్నారు కాబట్టి ఇవ్వడం లేదు. అండ్ అప్పుడు నేను ఇచ్చినప్పుడు కూడా ఒక 3 స్పూన్లు నేను తింటే దానికి 2 స్పూన్ ఇస్తానన్నమాట అంతే. అండ్ ఆ తర్వాత మేము రిలయన్స్ నుంచి ఇంకా మేము విష్ణు భవన్కి వెళ్ళాము. ఎందుకంటే ఆ లోపల టైం ఒక 8 o'clock అయితే అయ్యింది. అండ్ విహాన్ కూడా ఏం తినలేదు, తనకి వస్తుంది కాబట్టి విష్ణు భవన్కి అయితే వెళ్ళాము. అండ్ మేము ఎప్పుడు హోటల్కి వెళ్ళినా మేమైతే మసాలా దోశ అనమాట ఎప్పుడు ఆర్డర్ చేస్తాము. ఎందుకని తెలీదు, బట్ ఎస్ మసాలా దోశ అయితే ఆర్డర్ చేస్తాము. అండ్ విహాన్కి అయితే ప్లెయిన్ దోశ అంతే, ప్లెయిన్ దోశ ఒకటి బాగుంది. స్ట్రాంగ్గా స్వీట్ తక్కువ. ప్రతి ఇయర్ ప్రగతి బుక్ స్టాల్లో మా తాతయ్య
గోపాల్ అండ్ కో క్యాలెండర్ తీసుకుంటారు. సో అదే మేము తీసుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అండ్ ఈ బ్లాగ్ అంతా ఫుల్ నేను తినేదే ఉంటుంది అనుకుంటా. సో ఈ బ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన బ్లాగ్తో చూస్తాను. బాయ్.